బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లా ముసునూరు ప్రేమ పెళ్లి కేసు దర్యాప్తు వేగవంతమైంది. తల్లిదండ్రుల చెర నుండి దుర్గను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఇవాళ దుర్గను భర్త సాయి చంద్ కు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. కాగా తమ కూతురిది ప్రేమ వివాహం చేసుకున్నాడని సాయి చంద్ ను దుర్గ బంధువులు స్తంభానికి కొట్టేసి కట్టారు. తీవ్రంగా గాయపడిన సాయి చంద్ కు నూజివీడు ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. అటు ఘటనకు పాల్పడిన దుర్గ బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. సాయి చంద్ పెళ్లి విషయంలో అయితే ఇప్పటివరకు పక్కన పోలీసులు కూడా దీనిపై ఎంతో పోరాడుతున్నారు. ప్రస్తుతం అయితే సాయి చంద్ ఎక్కడున్నారు? ఈ రోజు ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గత నెల 30 అంటే 3 రోజుల క్రితం కూడా సాయి చంద్ అలాగే సాయి దుర్గ వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేస్తున్నారు. 30వ తేదీన ప్రేమ వివాహం చేసుకుంటే 31వ తేదీన చందు యువకుడికి సంబంధించి కూడా ఉస్లూరు మండలంలో స్తంభాన్ని కట్టేసి కొట్టివేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశానికి సంబంధించి కూడా విక్టివ్ ఎక్స్క్లూజివ్ గా కూడా ఈ వీడియోస్ చూపించడం జరిగింది. వెంటనే విక్టివ్ చేసుకొని బాధితులతో అలాగే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో సాయి దుర్గ వీరిద్దరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడటం అలాగే జరిగిన అంశానికి సంబంధించి మొత్తం దేశ ప్రజలు చూపించే ప్రయత్నం చేసి దీనిలో భాగంగానే పోలీసులు కూడా వెంటనే అప్రమత్తం దాదాపుగా 24 గంటలు గడిచినా ఏమాత్రం కూడా దానిపై దృష్టి సారించని పోలీసులు మాత్రం వెంటనే రంగంలో దిగి ఎవరైతే సాయి దుర్గ తల్లిదండ్రులను అదుపులో తీసుకున్నారో అలాగే ఈ ఘటనకు సంబంధించి మొత్తం చందుపై 5-6 దాడికి పాల్పడ్డారని గుర్తించారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో కూడా డిఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపుగా 3 నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక నిందితుడు పరారులో ఉన్నట్టు కూడా గుర్తించారు. అలాగే వీరిద్దరిని ఎవరైతే సాయి చందు అలాగే సాయి దుర్గ వీరిద్దరిని కూడా ఈ రోజు మధ్యాహ్నానికి పోలీసులు నిన్న పిలిపించారు. ఇరు కుటుంబాల మధ్య కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇద్దరు మేజర్లు కావడంతో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి కనిపించింది. పోలీసుల సమక్షంలోనే ఆమె కూడా తాను తన భర్తతోనే వెళ్ళిపోతాను, తనకి పెళ్లి అయింది కాబట్టి తన తల్లిదండ్రులు అవసరం లేదని చెప్పి పోలీసుల సమక్షంలో చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇద్దరిని కూడా పోలీసుల సమక్షంలో ఎవరైతే సాయి చందుకు సంబంధించి కూడా సాయి దుర్గాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తాయి. మరికొద్ది సేపట్లోనే నూజివీడు పోలీస్ స్టేషన్ లో ఈ తప్పంగా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.